ఈ ఎలక్షన్‌లో కూడా సార్ మేజర్‌గా మైనారిటీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మాకే పడుతున్నాయి ఉమ్. అని చెప్పేసి చాలా క్యాంపెయిన్ జరిగింది. ఏమంటే ఇప్పుడు 70% పడి ఉండొచ్చు అండి వాళ్ళకి. ఎటు అటు క్రిస్టియన్ ఓట్స్ అయ్యి పడిదా. క్రిస్టియన్స్ అయితే చెప్పక్కర్లేదు. క్రిస్టియన్ అనేది డెఫినెట్ గా అటే పడింది. ఓకే. మా ముస్లిమ్స్ మాత్రం పూర్తిగా పడలేదండి. ఓ 25% ఇటు పడింది. ఇది ఏంటంటేనండి సైకలాజికల్ వార్ఫేర్ అండి. ఇది సైకలాజికల్ వార్ఫేర్ చాలా డేంజరస్ అండి. చాలా డేంజర్. ఎంత డేంజరస్ అంటే అది మీకు తెలుసా? ముస్లిమ్స్ ఓట్లు మాయే, క్రిస్టియన్ ఓట్లు మాయే. అసలు మన లాస్ట్ టైం 151 ఈ కూటమి ఏమీ లేదు. 170 ఎలక్షన్ రోజున కూడా 170. ఇది ఏమవుతుందంటే ఓటర్స్కి ఎట్లా వెళ్ళిపోతుందంటే ఇంతలా కొట్టేస్తున్నారు, వీళ్ళే వస్తారంట కదా, నేనేమో టీడీపీకి వేద్దాం అనుకుంటున్నాను, ఎందుకు నా ఓటు ఇటేస్తే పోలేదని ఫీల్ అయిపోతాను. దిస్ ఇస్ సైకలాజికల్ వార్ఫేర్ అండి ఇది. ఓకే. అది కూడా ఇట్ ఈస్ ఆల్సో ఏ గ్రేట్ ఆర్ట్. అది కూడా ఎలక్షన్ లో చాలా ప్రభావితం చేస్తుందండి అది. ఇప్పుడు 100 సార్లు అబద్ధాన్ని మీరు 100 సార్లు నిజం అన్నారనుకోండి, నిజమైపోతుంది అది. ఐపాక్ సంబంధించి ఒక పక్కన వాళ్ళు సపోర్ట్ చేసిన తీరు కావచ్చు, లేకపోతే ఐపాక్ టీం కావచ్చు, లేకపోతే సజ్జల గారి నేతృత్వంలో జరిగినవి, ఇవన్నీ ఎక్కడ బీడ్చుకుంటాయండి? నేను అదే సార్ స్టాచ్యురేషన్ పాయింట్ కి వచ్చేసింది సార్ మీరు. ఓకే. ఇప్పుడు మీరు అన్న 2019లో వర్కౌట్ అయిందండి. చెప్తాను, స్ట్రాటజీ వర్కౌట్ అయింది. నేను అదే చెప్తున్నా. అప్పుడు తెలియక వర్కౌట్ అయింది, ఇప్పుడు తెలిసి వర్కౌట్ అవ్వదు. అవేర్నెస్ వచ్చింది అంటారు వాటర్ లో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, సాచ్యురేషన్ పాయింట్ కి వచ్చిన తర్వాత ఇక ఎవరు చెప్పిన వినిపించుకోండి. ఓకే. ఓకే. ఆ సాచ్యురేషన్ పాయింట్ కి వచ్చేసిందండి. ఓకే. ఓకే. ఇప్పుడు పండు పక్వానికి వస్తేనే కానీ కింద పడదంటారు. దట్ ఈస్ ద థింగ్ హ్యాపెండ్ దేర్. ఓకే. ఓకే. ఇక దానికి లిమిట్ లేదు. దుర్మార్గానికి, ఇట్లకి అట్రాసిటీస్ కి దెర్ ఇస్ నో ఎండ్. 5 years నుంచి 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 జరుగుతుండేటప్పటికి ఇమీడియట్. అసలు మీకు ఎందుకంటే తుళ్ళూరు ఉంది కదా సార్, ఇట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. వాటర్ బాబు గారు ఇంట్రడ్యూస్ చేసింది ల్యాండ్ పూలింగ్. 32,000 ఎకరాలండి ల్యాండ్ పూలింగ్. రూపాయి తీసుకోకుండా ఇచ్చారండి గవర్నమెంట్కి. ఇట్ ఈస్ నో వేర్ ఇన్ ద వరల్డ్. వాళ్ళకి ఏమన్నాడండి ఆయన, మీకు 2,000 గజం ఫుల్ డెవలప్ చేసి ప్లాట్ ఇస్తాను, ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్ లో 300 ఇస్తాను, 300-500 గజం. వాళ్ళు ఆ క్యాల్కులేట్ చేసుకుంటే అది బాగుంది అన్నారండి. సరే, ఎంతమంది లేడీస్ అంటే ఎన్ని సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు తిరుగుతూనే ఉన్నారు కదా సార్. లేడీస్ కింద పడితే కడుపుల మీద తన్నారండి పోలీసు వాళ్ళు. పీస్ఫుల్ ధర్నా అండి అది, శాంతి ధర్నా. నేను వెళ్ళానండి తుళ్ళూరు. అది వాళ్ళ హక్కు, ఎవరికైనా. 3 రాజధానులు అన్నారు. మరి ఈ రోజు దాకా రాజధానులు లేని 5 సంవత్సరాలు పరిపాలించాడు కదా రాజధాని లేకుండా. ఎక్కడ అది వరల్డ్ రికార్డే కదా. నేను సినిమా ఇండస్ట్రీ ఆయన ఓన్లీ 1% అండి. వెళ్ళాను తుళ్ళూరు, 3 మీటింగ్లు చేశాను రైతులకు సపోర్ట్. కానీ మీరు అన్నది ఏంటంటేనండి, అదేమైపోయింది, ఇదేమైపోయింది, ఈ డబ్బు ఏమైపోయింది, ఈ స్ట్రాటజీలు ఏమైపోయినాయి. అతను ప్రశాంత్ కిషోర్ ఉన్నాడు, మీకు తెలుసు కదా, ఇండియాలో నెంబర్ 1. అతను 2 months బ్యాకే చెప్పాడు, మనం జగన్ ఓడిపోతున్నాడని 45 days బిఫోర్ చెప్పాడు. 2019లో ఆయనే సపోర్ట్ మొన్న అన్నాడండి, 45 days బ్యాక్ ఓడిపోతున్నాడు. అతను ఎంతసేపు అలాగే వెళ్ళిపోతున్నాడు తప్ప మెయిన్ అడ్మినిస్ట్రేషన్ చేయట్లేదు, అతను గెలవడని చెప్పాడు. సార్ ఏదన్నా కూడానండి, మహాభారతమే మీకు మహాభారతమే తీసుకోండి సార్. ఇవన్నీ చిన్న చిన్న విషయాలు, అవినీతి కానీ ఇంకోటి కానీ ఎండ్ పాయింట్కి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా టిల్ట్ అయిపోతున్నాను, మార్పు వచ్చేస్తుంది. ఇంత రారాజు నేను నన్ను ఎవడ ఇంపేయలేడని 11 అక్షోహిణీలు ఉన్న, అక్షోహిణి అంటే 1,10,000 లెక్కది ఏంటండి. 11 అక్షోహిణీలు ఉన్న సైన్యాన్ని మీద 2-3 అక్షోహిణీలు ఉన్న పాండవులు గెలిచారంటే వాట్ ఈస్ దట్? వాళ్ళకి ఒక అండ శ్రీకృష్ణుడు ఉన్నాడు. ఈ రోజున అండ ఎవరికంటే ప్రజలు. ఓకే. ఓకే. ఇప్పుడు ఆ డ్యామేజ్ పూర్తి చేసుకోవడానికి ఎంత టైం పట్టొచ్చు అండి? అయితే ఆంధ్ర కంటే మనం అందరం ప్రే చేయాలండి. ఆయన ఆరోగ్యం బాగుండాలి, చంద్రబాబు గారికి, కళ్యాణ్ అంతా బాగుండాలి, పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ కలిసి. మనకి ఏంటంటే పెద్ద శుభసూచకం ఏంటంటే ఆల్రెడీ మోడీ గారు అనౌన్స్ చేశాడు పోలవరం కంప్లీట్ చేస్తానని చెప్పేసి. పోలవరం సీ పోర్ట్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తా అన్నాడు. సో మీకు ఒకటేనండి, సెంట్రల్ సపోర్ట్ లేకపోతే మీరు సీఎంగా మీరు సాధించేది ఏముండదండి. వాళ్ళ సపోర్ట్ ఉండాలి. ఉంటే మీరు అనుకున్న ప్రాజెక్ట్స్ అన్ని వాళ్ళు కూడా భాగస్వామి కాబట్టి వాళ్ళు కూడా ముందుకు వస్తారు చేయటానికి. సో నేను అనుకోవటం అండి, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నా, ఈ జరిగిన డిస్ట్రక్షన్ ఏదైతే ఉందో, ఒక
నేను అనుకోవటం బాబు గారు ఇంకొక 5 years వస్తే కానీ ఈ 5 years కాకుండా ఓకే సెటరేట్ అవుతుందండి. ఓకే అంత నాశనం అయిపోయింది. నేను అనుకోవటం ఏంటంటే ఒక 80-90% ఈ యొక్క గాలిలో పెడతాడు ఈయన, మళ్ళీ ఊపిరి పీల్చుకుంటారు. మీకు తెలుసో లేదు, ఇంకో చాలా లాస్ట్ ఇది చెప్పేసి మనం ముగిద్దాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్ర నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు లెక్కేసుకోండి. ఇతని పరిపాలన వచ్చిన తర్వాత ఈ జనాభా మీద ఎక్కువ జనాభా ఆంధ్ర నుంచి వచ్చి ఎన్ని వేల మంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారో మీరు ఆలోచించుకోండి. వలసలో ఎక్కువ ఉన్నారంటారు. వలసలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని వేల మంది వచ్చేసారండి ఉండలేక అక్కడ. లేబర్ కావచ్చు, పనిచేసేవాడు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇండస్ట్రీస్ ఎగిరిపోయినాయా? అమర్ బ్యాటరీ వాడేమో పాపం తెలంగాణకు వచ్చేసాడా పాపం, గల్లారా పాపం వాళ్ళు, ఆయన కూడా జైల్లో పెట్టి. మన కియా మోటార్స్ ఏమో సగం ఏమో బెంగళూరు షిఫ్ట్ అయిందా? ఉన్న ఇండస్ట్రీస్ ఏమో లేపాడి దెబ్బారా? నువ్వు ఏదైనా పెట్టాలి అనుకుంటే నువ్వు నాకు ఎంత ఇస్తావు, ఎంత ఎవడు పెడతాడు ఇలాగుంటే? ఉన్న ఇండస్ట్రీస్ పోయినాయా? రోడ్స్ లేవా? ఎడ్యుకేషన్ లేవా? ఉద్యోగాలు లేవా? మరి ఏం చేయాలి ఉద్యోగాలు లేనప్పుడు? నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఎక్కువ కడప వెళ్తుంటాను. నేను బికాస్ ఐ గాట్ వెరీ గుడ్ దిస్ థింగ్. నేను నా ఫ్రెండ్ ఒక ఆయన రెడ్డి గారికి ఒంట్లో బాగోకపోతే చూడటానికి వెళ్ళాను, ఒక పల్లెటూరు. కాజీపేట నుంచి కడపకి 25 కిలోమీటర్లు ఉంటుంది. ఆ మధ్యలో ఒక ఊరు ఉంటుంది, అది ఊరి పేరు నాకు గుర్తులేదు. వెళ్ళాను, పాపం కాలుకి ఫ్రాక్చర్ అయింది. ఏమన్నా రెడ్డి గారు ఎలా ఉన్నా అన్న, నన్ను చూడటానికి వచ్చామన్నా, బాగున్నాను అన్న. ఏంటయ్యా ఇంట్లో ఊళ్ళో ఎవడో కనపట్లేదు, అప్పుడు వచ్చినప్పుడు చాలా కోలాహలంగా ఉంది, మొత్తం అంతా చెట్ల కింద కూర్చుని చుట్టలు కాల్చుకుంటారు, పిల్లలంతా కూర్చుని బాగా ఎడ్యుకేటెడ్ అందరూ ఉన్నారు. ఇది ఎప్పుడు జరిగిందంటే లాస్ట్ ఇయర్ మాట, లాస్ట్ ఇయర్ మాట. అంటే నా మనవడు సినిమా యాక్ట్ చేశాడు, ఆ సందర్భంగా నేను వెళ్ళటం జరిగింది. వెళితే అందరూ ఉన్నామన్నా అన్నది. ఏది మరి పిల్లలు ఎవరు లేరు లేదన్న. అతను పక్క కాంగ్రెస్ అండి, పక్కా కాంగ్రెస్. నాకు తెలుసా రెడ్డిగా, నాకండి కులంతో లేదు, మతంతో నాకు సంబంధం లేదండి, ఎడ్యుకేషన్ తో నాకు సంబంధం లేదు సార్. నాకు ఫ్రెండ్ అంటే ఫ్రెండే అంతే. అతని గుణాన్ని బట్టి మనం ఇది కుల అభిమానం ఉండొచ్చు కానీ కుల పిచ్చి ఉండకూడదు. అదే జగన్కు ఉందండి. వెనకాల ఆ తోకుంటే చాలండి, ఆ తోకుంటే చాలండి వాడికి పోస్టు. ఆ వెనకాల మీకు ఆ తోకుంటే ఆ సామాజిక వర్గం అంటే మీ పైన 5 ఆఫీసులు తీసేసి మిమ్మల్ని వేసేస్తాడు. పైన 1800 మందికి ఇచ్చాడండి అలాగా. సరే అది పక్క పెట్టండి. దాని మీద నాకు పిచ్చి ఎక్కిపోయి ఒక కవిత రాశా. ఎదగని వాడు చూస్తాడు కులం, ఎదిగిన వాడు చూస్తాడు గుణం అని చెప్పి రాశాను. ఎదగటం అంటే శారీరకంగా కాదండి, మెంటల్గా ఎదగనోడు నా కులం అంటాడండి. మెంటల్గా ఎదిగినోడు, అక్కడేమో ఎదగనోడు, ఇక్కడేమో ఎదిగినోడు గుణం చూస్తాడు. నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలంటే నాకు మీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఐ డోంట్ వాంట్ యువర్ కాస్ట్, ఐ డోంట్ వాంట్ యువర్ రిలీజన్. దిస్ ఇస్ ద వే ఆఫ్ లివింగ్. అప్పుడు ఆయన కాంగ్రెస్, మీ ఇద్దరం పక్కా క్లోజ్ ఫ్రెండ్స్, రెడ్డి గారు నేను. మరి కాంగ్రెస్ నువ్వు బీజేపీ కదా అనొచ్చు. అడిగేవాళ్ళు కొంతమంది అడుగుతుంటారు, అది తెలుగు తక్కువ, ఫ్రెండ్షిప్కి ఏముంది సార్ ఎవరైనా ఉంటాం. అప్పుడేం చెప్పాడు, సార్ చంద్రబాబు ఇలా చేతులు ఎత్తాడు, మంచం మీద పడుకుంది. చంద్రబాబు నాయుడు పుణ్యం సార్, మా పుణ్యం వల్ల మా ప్రతి ఇంట్లోనే అందరూ బీటెక్లు ఎంఏ అన్నీ చేశారు సార్, ప్రతి ఒక్కరు బెంగళూరులో ఉన్నారు సార్ అన్నాడు. కొంతమంది మాత్రం హైదరాబాద్లో, అంటే వాళ్ళకి బెంగళూరు దగ్గర అనంతపూరు, బెంగళూరు అటు సైడ్, కడప, కొద్దిగా రాయలసీమలో అటుపక్క ఎక్కువ వెళ్తారు. ఇదంతా ఆయన పుణ్యం సార్. అదే మాకు అపోజిషన్ పార్టీ ఉండొచ్చు కానీ ఈవేళ అండి 11,000 మంది స్టేట్స్ నుంచి, యూరోప్ నుంచి వచ్చారంటే ఎందుకు వచ్చారంటే వాళ్ళు 11,000 సొంత డబ్బులు పెట్టుకుని, ఈయన వల్లే కదా మేము బాగుపడ్డాం అని చెప్పే కదా వచ్చారు. సార్ మంచి ఎక్కడ పోదు సార్ మీకు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో ఇన్కమ్ 35% అదే. మరి ఆయన పెట్టిందే హైటెక్ సిటీ. బిల్ గేట్స్ లాంటి వాడు రాను అంటే ఒక 2 నెలలు తిరుగుతావు సార్, 3 నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే 2 గంటలు కూర్చోబెట్టి హైదరాబాద్ తీసుకొచ్చాడు ఆయన. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆ విజన్, ఆ విజనే కదా ఇవాళ హైదరాబాద్ని కాపాడింది.